వనపర్తి జిల్లా కేంద్రంలో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. గిరిజన బిడ్డ బాబు నాయక్కు ప్రాణహాని ఉందని, ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత వహించాలని అన్నారు. అధికార పార్టీకి వసాతు పలుకుతున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక అక్రమ ఇసుక మాఫియాపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు. దాడి చేసి ఎవరైతే దాడి చేసిన వ్యక్తులకు రక్షణ కల్పించి వాళ్ళను హైదరాబాద్ పంపించినటువంటి పోలీసులు దెబ్బలు తిన్న బాధితులను మాత్రం కనీసం హాస్పిటల్ పంపించకుండా పోలీస్ స్టేషన్ పిలిపించుకొని పోలీస్ స్టేషన్లో అక్రమంగా కూర్చోబెట్టి ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా చట్టాన్ని పూర్తిగా అతిక్రమించి పాన్గల్ సబ్ ఇన్స్పెక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గంలో లా అనేది లేకుండా లాలెస్ గా అధికారులు కూడా పోలీస్ అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫైట్ చేస్తాం. అవసరమైతే ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తాం. అందరం కలిసి కూడా యావత్ జిల్లా వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయడానికి అందరం కలిసి కూడా ఫైట్ చేస్తాం. మరి ఈరోజు ఇంత నిస్సిగ్గుగా దాడి చేసిన వ్యక్తులకు రక్షణ, బాధితులను పోలీస్ స్టేషన్ల చుట్టూ దిప్పుతూ పోలీస్ స్టేషన్ అక్రమంగా